హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో అయితే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్. సో మీకు అందరికీ తెలుసు ఈ బ్యాంకింగ్ సెక్టార్లో మనకు మంచి ఖాళీలతో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే బ్యాంకింగ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, బ్యాంకింగ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే మంచి ఛాన్స్, తప్పకుండా అస్సలు మిస్ అవ్వకుండా అయితే ఈ యొక్క జాబ్కి అయితే అప్లికేషన్ చేయండి. మంచి ఉద్యోగం అనమాట. ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు, ఇంటర్వ్యూ తోటే ఉద్యోగాలు అనమాట. సో ఇప్పుడు ఆ విషయం, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉద్యోగాలు, నోటిఫికేషన్, మరి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫ్రెషర్స్ ఎవరైనా, అంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. మరి ఏ సంస్థ నుంచి మనకి ఉద్యోగాల అవకాశాలు అయితే రావడం జరిగిందో చూద్దాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ దాదాపు మీకు అందరికీ తెలుసు ఎస్బీఐ బ్యాంక్ నుంచి అయితే మనకైతే రావడం జరిగింది. సో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు ఇందులో ఉద్యోగ అవకాశాలు అయితే రావడం జరిగింది. సో మనకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఓకేనా, నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. సో చూద్దాం మరి ఆ ఉద్యోగాలు ఏంటి, ఏం కథ, ఎన్ని వేకెన్సీస్ అయితే ఈ యొక్క ఎస్బీఐ నుంచి రావడం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో చూసుకుంటే మొత్తం మనకు ఎస్బీఐ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మనకున్నటువంటి ఉద్యోగాలు చూసుకుంటే దాదాపు వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 100 వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో దాదాపు 100 వేకెన్సీస్ని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకు చూసుకుంటే ఈ యొక్క 100 వేకెన్సీస్ కూడా మనకు ఏం పోస్టులు ఉన్నాయి. సో పోస్ట్ చూసుకుంటే మనకు పోస్ట్ నేమ్ ఏంటి, సో పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకు ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్. ఓకేనా, ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. ఓకేనా, ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. ఇందులో చూసుకుంటే ఎంఓ జిఎస్, సో ఈ యొక్క గ్రేడ్ 2లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ గ్రేడ్ 2 ఉద్యోగాలు. ఇందులో చూసుకుంటే ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 100 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ మనకు మొత్తం ఖాళీలు అవి. సో ఇందులో చూసుకుంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏముండాలి, వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనము డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో మీకైతే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలంటే ఈక్వల్ టు పాస్ అయి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. దానితో పాటుగా మనకు వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డిగ్రీతో పాటుగా మీరు ఐఐబిఎఫ్, ఓకేనా, దీని నుంచి మీరు ఫోరెన్సిక్ ఆపరేషన్లో, ఓకేనా, ఫోరెన్సిక్ ఆపరేషన్లో సో మీరైతే ఇక్కడ సర్టిఫికేట్ని అయితే కలిగి ఉండాలి. ఓకేనా, ఫోరెన్సిక్ ఆపరేషన్ ఉంటుంది కదా, ఇందులో మీరు సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఎనీ డిగ్రీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి, దాదాపు దాంతో పాటుగా ఐఐబిబిఎఫ్ ఫోరెన్సిక్ ఆపరేషన్లో మీరు సర్టిఫికేట్ను కూడా కలిగి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. దీనితో పాటుగా మనకు వచ్చేసి థర్డ్ వన్ చూసుకుంటే కనీసం 2 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. ఓకేనా, 2 years మీకు పని అనుభవం కూడా ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట, గుర్తుపెట్టుకోండి. మనకు ఎనీ డిగ్రీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటుగా ఐఐబిబిఎఫ్ ఫోరెన్సిక్ ఆపరేషన్లో సర్టిఫికేట్ని మీరు కలిగి ఉండాలి. దానితో పాటుగా మీరు 2 years పని అనుభవం కూడా ఉండాలి, అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి అర్హులు అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ చూద్దాం. సో మరి అప్లికేషన్ విషయానికి వస్తే మనకు అప్లికేషన్ ఇక్కడ మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ వచ్చేసి కంప్లీట్గా మీరైతే ఫస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్తో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాలి, ఆఫ్లైన్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు అప్లికేషన్ వచ్చేసి స్టార్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే, స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి
దాదాపు మనకు మే 13 నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, మే 13 నుంచి మనకు అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. సో ఎవరైనా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి తొందరగా. సో చూసుకుంటే మరొకటి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే వచ్చేసి మనకు సో దాదాపుగా మనకు వచ్చేసి లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 2. ఓకేనా, జూన్ 2 వరకు అయితే మనకు లాస్ట్ డేటు. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు మే 13 మనకు ప్రారంభమైంది అప్లికేషన్ చేయడానికి. ఇవన్నీ కూడా ఆన్లైన్ త్రూ అప్లికేషన్ చేయాలి. అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 2 అయితే లాస్ట్ డేటు మనం అప్లికేషన్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు యొక్క అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఫీ మీరు ఎంత కట్టాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఎంత ఫీ ఉందంటే ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, సో ఈ 3 కేటగిరీ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి దాదాపు 750 రూపాయలు అయితే మీరు అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో మనకు వచ్చేసి ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకు వచ్చేసి నో ఫీ అనమాట, అంటే ఎలాంటి ఫీ లేదు. సో ఫ్రీగానే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 750 రూపాయలు ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీజు లేదు. కాబట్టి తప్పకుండా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంది ఇక్కడ నేను ముందే చెప్పాను, ఈ యొక్క ఉద్యోగాలన్నింటికి కూడా మనకు ఎలాంటి ఎగ్జామ్ లేదు. కంప్లీట్గా మనకు ఒక్క ఇంటర్వ్యూ త్రూ మాత్రమే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారని. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. మరి సెలక్షన్ ప్రాసెస్, ఓకేనా, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుందంటే చెప్పాను కదా, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్లన్నీ ఫస్ట్ స్క్రూటినీ తీస్తారంటే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఓకేనా, షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మెరిట్లో ఎవరుంటారో వాళ్ళకు వచ్చేసి డైరెక్ట్ మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నో ఎగ్జామ్ అనమాట. సో ఎగ్జామ్ లేకుండా మనకైతే ఎస్బీఐలో దాదాపు మనకు ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే దాదాపు 100 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా తప్పకుండా అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీ మనకు. జస్ట్ ఫర్ మీరు అప్లికేషన్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయ్యి మెరిట్లో ఉన్న వాళ్ళకైతే పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు చూసుకుంటే మనకు వెబ్సైట్ లింక్ వచ్చేసి recruitment.sbi.bank.in ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే జూన్ 2 లోపు సబ్మిట్ చేయండి. మంచి ఛాన్సు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మనం ఎస్బీఐ బ్యాంక్ సంబంధించినటువంటి ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే సొంతం చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్లోకి అప్లికేషన్ అయితే చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. 100 వేకెన్సీస్ ఉన్నాయి, తక్కువ చూసుకుంటే. సో మళ్ళీ డిగ్రీ క్వాలిఫికేషనే, జస్ట్ మీకు కొన్ని ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అంతే. సో చూసుకొని అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీకు కాకుండా మీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇతర మీ రిలేటివ్ ఎవరికున్నా కానీ ఆ గ్రూప్లలో షేర్ చేయండి. వాళ్ళకన్నా అవసరం పడుతుంది. సో వాళ్ళన ఉద్యోగం కొట్టేటువంటి ఛాన్స్ అయితే వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలో. అదేవిధంగా హైప్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇది ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో మీకు కాకపోయినా ఇంకా వేరే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది, వాళ్ళన ఉద్యోగం కొట్టుకునేటువంటి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి జాబ్ అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.